అవును అవును. నా బిడ్డ మాత్రం నేను గుమస్తాగా పనిచేశాను, నా బిడ్డను చదివిచ్చాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది లేకపోతే ఇంకోటి అయింది, నా బిడ్డ ఎదగాలి, అవును. లేబర్ బిడ్డ మాత్రం ఎదగకూడదు. ఉమ్, ఈ మనస్తత్వం, ఈర్ష్య మనస్తత్వం ఉంటే ఎవడేం చేస్తాడు? అవును. ఇది కాబట్టి మన దగ్గర ఉంది కాబట్టి నడిచింది. అంతే. అవును. కానీ ఇవాళ జగన్ తీసుకొచ్చిన పథకాలనే కదా ఇప్పుడు జగన్ ఇక్కడ తిట్టిపోశారు. ఏడాదికి అతను ఇచ్చిందో 18,000 రూపాయలు ఒక పథకం కింద ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ కింద ఇచ్చాడు, ఈబీసీ నేస్తం, బీసీ నేస్తం, కాపు నేస్తం అని ఏదో ఒక పేరుతో ఓ 15,000 నుంచి 18,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇచ్చాడు, ఒక మహిళకి ఇచ్చాడు కదా. ఈ 18,000 కదా ఇప్పుడు ఇవాళ 1,500 రూపాయలు చొప్పున ఇస్తానన్నది. అంతే, ఇవ్వలేదు. చంద్రబాబు ఇవ్వలేదు. అక్కడ బెంగాల్లో కట్టి తీసుకుంటున్నారు. ఈయన కూడా 1,100 ఇస్తా అన్నారు, అంటే ఇవ్వలేదు అనుకోండి. విజయ్ మధ్యప్రదేశ్ లో ఆ స్కీమ్ తోనే గెలిచింది బీజేపీ. మొన్న ఎన్నికలకు ముందు బిగిన్ చేసింది బీజేపీ. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు తీసుకుంటున్నారు. మమతా బెనర్జీ 1,000 ఇచ్చేది, 3,000 ఇళ్ళు, 3,000. మహారాష్ట్రలో డబ్బులు ఇచ్చిన తర్వాతనే గెలిచారు. నెలవారీ డబ్బులు ఇస్తున్నారు మహారాష్ట్రలో. అలాగే రాజస్థాన్ లో ఇస్తున్నారు, కేరళలో ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనకి 1,500 ఎందుకు సాధ్యం కావట్లేదు నిజంగా? అంటే ఇక్కడ పార్టీలో 3,000 సాధ్యం అవుతుంది కదా, ఇక్కడ 1,500 కదా. అంటే ఇక్కడ మనకి సమస్య ఏంటంటే జగన్ ఆ సంక్షేమం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు.